మరో ముఖ్యమైన వార్త. పీఓకే భారత్లో విలీనమవుతుంది. విశ్వాసం ఉందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సైనికులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో విలీనమవుతుందనే విశ్వాసం తనకుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలే భారత్లో కలిసేందుకు డిమాండ్లు చేస్తున్నారు కాబట్టి అది జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ఇక్కడ మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మనకున్న సమాచారం మేరకు కొన్ని అద్భుతమైనటువంటి ఎవరు ఊహించినటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అందులో ప్రధానంగా పీఓకే భారత్లో కలవటం అనేది కూడా ఉంది. చాలామంది అనుకోవచ్చు ఇదంతా సాధ్యతరమైనది కాదు అని, కానీ దెర్ ఈజ్ ఎ ప్లాన్. అమిత్ షా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది కూడా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇది ఒకటి గ్రహించాలి. రెండవది ఉమ్మడి పౌర స్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది చాలా కష్టసాధ్యమైనది, ఎందుకంటే అలాంటి శక్తులు మన అంతర్గతంగా మనం కలిగి ఉన్నాం. ప్రతిదాన్ని అపోజ్ చేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. భారతీయులుగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ మనం భారతీయులుగా కలిసి ఉండాలి అనే సిద్ధాంతానికి విఘాతం కలిగించే దుష్ట శక్తులు ఈ దేశంలో ఉన్నంతకాలం సంస్కరణలు చేయుట కష్టసాధ్యమే. సాధ్యమే కానీ కష్టపడాల్సి ఉంటుంది. సో ఇదొకటి, ఉమ్మడి పౌర స్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్. తరువాత నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికెట్, సిఏఏ ఎలాగో అయిపోయింది, ఎన్ఆర్సి, ఇది కూడా అమల్లోకి వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ సమ్ దాన్ని ఏమంటారు నార్త్ ఈస్ట్ ప్లేస్లోనే కాకుండా మొత్తం ఓవరాల్గా భారతదేశంలో ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కష్టసాధ్యమైనవే. ఆ కష్టం పడైనా సరే ఆచరణలోకి తీసుకురావడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో రెడీగా ఉన్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. వీటితో పాటుగా ఇప్పటికే మన భారతదేశపు చట్టాలని సంస్కరించారు. భారత న్యాయ సంహిత, అలాగే అన్ని విషయాల్లో కూడా మార్పులు చేర్పులు చేశారు. వీటికి ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ కొన్ని చట్టాలు రాబోతూ ఉన్నాయి. అవి కూడా మనం ఎవరం కూడా ఊహించలేనివి. సో పీఓకే విషయానికి వస్తే రాజ్నాథ్ సింగ్ పదే ఇప్పటికీ ఒకసారి కాదు చాలా సందర్భాల్లో పీఓకే భారత్లో త్వరలోనే కలుస్తుంది అని ఆయన చెప్పడం వెనుక ఏమీ అతిశయోక్తి లేదు. ఇట్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి, ఆ దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా అననుకూలంగా ఉన్నాయి. కేవలం ఏవో పత్రికల్లో పాకిస్తాన్ ఇంకా బతుకుందేమో కానీ పత్రికల ద్వారా, పత్రికల వార్తల రూపంలో అది ఆల్రెడీ డొల్ అయిపోయింది. అక్కడ కేవలం సమృద్ధిగా ఉన్నది ఉగ్రవాదం తప్ప ఇంకేమీ లేదు. సో ఉగ్రవాదాన్ని తుదిముట్టిస్తే ఆటోమేటిక్గా ప్రజలు, సామాన్య ప్రజలు ఉంటారు. పాకిస్తాన్లో అందరూ ఉగ్రవాదులు కాదుగా, ఆ ప్రజలు, అందులో ముఖ్యంగా పీఓకేలో ఉండేటటువంటి ప్రజలు భారత్లో కలవడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మనకు లేనిపోని తలనొప్పులు వస్తాయి, కానీ అది వ్యూహాత్మకమైన భూభాగం పీఓకే అనేది. దాన్ని పట్టుకునే చైనా కూడా రకరకాల ఆటలు ఆడుతూ ఉంది. ఇప్పటికే ఆక్సాయ్ చిన్ ఇలాగా కీలకమైనటువంటి ప్రాంతాలు, అవి భద్రతా పరంగా చాలా ముఖ్యమైనవి. యుద్ధ సమయాల్లోనే వాటి విలువ మనకు తెలుస్తుంది. వీటి పట్ల అవగాహన ఉంటే నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైపోతుంది ఈజీగా. సో అటువంటి పీఓకే అనేది పక్కాగా భారత్లో విలీనమవుతుందని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఎప్పటికైనా వారు కశ్మీర్పై కన్నేయగలరా? వారి ఆందోళన అంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే. కశ్మీర్ ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు మిగిలింది పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే. ఇప్పటికే పీఓకే ప్రజలందరి నుంచి భారత్లో విలీనం కావాలన్న డిమాండ్ పెరుగుతుంది కనుక దాడి చేసి ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదని ఏడాదిన్నర క్రితమే చెప్పాను అని అన్నారు. సో ఇక్కడ యుద్ధం కూడా అవసరం లేదు పీఓకేని ఆక్యుపై చేసుకోవడానికి. జస్ట్ అలాగ ఆపరేషన్ పోలో ఎప్పుడైతే మనం నిజాం సర్కార్ని లొంగ తీసుకున్న టైం ఉందో, ఆపరేషన్ పోలో జస్ట్ అలా కేక్ వాక్ అనమాట. మనకి ఏ దేశం పైన దాడి చేసేందుకు తమ ప్రభుత్వం లేదని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కానీ పాక్ ఆక్రమించుకున్నది ప్రాంతం మనది. సో మన ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు కాబట్టి అది మళ్ళీ మనం తీసుకోవాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనది. భారత్లో పీఓకే తనంతట తాను విలీనం అవుతుందని విశ్వసిస్తూ ఉన్నాను అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పీఓకేకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా ప్రణాళిక రూపొందిస్తుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, ఎంతకంటే ఎక్కువ చెప్పలేను, చెప్పకూడదు. ఏ దేశం పైనైనా మనం దాడి చెయ్యం. ప్రపంచంలో ఏ దేశం పైన దాడి చేయడం, ఇతర దేశాల నుంచి అంగుళం భూమి కూడా ఆక్రమించుకునే లక్షణం భారత్కు లేదు. కానీ ఎవరైనా మనపై దాడి చేస్తే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. పీఓకే విషయానికి వస్తే గతంలోనూ ఇప్పుడు అది మనదే, భారత్లో విలీనం అవుతుందనే విశ్వాసం ఉందని రాజ్నాథ్ పేర్కొన్నారు. అలాగే అదే సందర్భంగా సైనికులతో హోలీ సందర్భంగా లదాఖ్లోని లేహ్ సైనిక స్థావరాన్ని రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. సైనికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్లు, ఇతర సీనియర్ సిబ్బందితో మాట్లాడారు. ఢిల్లీ మన దేశ రాజధాని, ముంబై మన ఆర్థిక రాజధాని, వీటి మాదిరిగానే లదాఖ్ శౌర్యానికి రాజధాని అని పేర్కొన్నారు. హోలీ పండుగ సందర్భంగా
హోలీ పండుగ కోసం ఇక్కడికి రావడం తన జీవితంలోని అత్యంత సంతోషకరమైనటువంటి క్షణాల్లో ఒకటని ఆనందాన్ని వ్యక్తం చేశారు రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.